సార్ బ్రేక్ఫాస్ట్కి లేస్తారో లంచ్కి లేస్తారో అర్థమైతలే అసలు నాకు. డాడీ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా డాడీ, లేట్ నైట్ స్టడీస్ వల్ల. ఏయ్ బెల్ట్ తెగిపోతే చెప్తున్నా, అబద్ధాలు ఆడినావంటే. నిజం డాడీ, ఆడ బుక్స్ కనిపిస్తున్నా మీరు నన్ను అనుమానిస్తున్నారంటే నా మీద నమ్మకం లేదా మీకు? ఏం బుక్ రా ఇది? ఎప్పుడు చూసినా ఇదే పట్టుకొని సాగుతా అన్నావు. అంటే టఫ్ సబ్జెక్ట్ డాడీ. ఫిజిక్సా? ఫిజిక్స్ ఎలా నువ్వు ప్రిపేర్ అయ్యేది? అవును డాడీ. ఎగ్జామ్ అయినంత వరకు మొబైల్ యూజ్ చేద్దని చెప్పినా మళ్ళీ ఏడు నుంచి వచ్చిందిరా ఇది? అరే వరుణ్, ఆర్సీబీ మ్యాచ్ పీకింది కదా, బెట్టింగ్ పైసలు 10,000 ఫోన్ పే చేయి. అట్లనే మన అడ్డగడకరా, మిగతా డిస్కస్ చేద్దాం. ఏ సార్, పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి బెట్టింగ్ వేయడానికి? జీవితంలో సంఖ్యనాకిపోయి ఎవరాలు మనమే చేస్తాం కదా. నైట్ అంతా ఐపీఎల్ చూసులు, మ్యాచ్ అయినాక మళ్ళీ అందరికీ గ్రూప్ కాల్ చేసి ఎవరి పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉందని చర్చ. ఇక్కడికి ఐపీఎల్ వీడియో నడిపిస్తున్నట్టు. ఏయ్ ఎప్పటి నుండి నువ్వు నాతో ఉండే చదవాలే. రూమ్లో పోయి చదువుతా, నైట్ అంతా లైట్ ఆఫ్ చేసుకొని చదువుతా. ఇట్లా పిచ్చి పిచ్చి కథలు పడ్డావో. ఏంటి సౌండ్ లేదు? మార్కెట్ పోవాలే, జల్దీ ఫ్రెష్ అయ్యరా. నాకేమో వయసు అయిపోయింది, నువ్వేమో ఇంకా ఇంజనీరింగ్లో సబ్జెక్టులు ఆపుకొని కూర్చున్నావు. సరే ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన వాళ్ళకి జాబులు అంతంత మాత్రంగా ఉన్నాయి. ఇక నువ్వు సబ్లులో రాసి పాస్ అయినా జాబు కొడతావారా? ఏమో డాడీ. ఏమో ఏందిరా, నేను కాబట్టి నిన్నేమి అనలేకపోతానా. అదే మీ అమ్మ ఉంటుంటే రోకల బండి ఎత్తికేసి కొట్టేది. చచ్చిపోయే ముందు మీ అమ్మ ఏం చెప్పిందో తెలుసారా నీకు? నన్ను పువ్వుల్లో పెట్టి చూసుకోమని చెప్పిందా డాడీ? కాదురా, ఈ ఎదవ ఏ లంగా పని చేస్తూ నేను ఇబ్బంది పెడతాడు, చాలా జాగ్రత్తగా ఉండమని జాగ్రత్త చెప్పి మరీ చచ్చిపోయిందిరా. మామ్ ఫర్ లైఫ్. ఏం రాసాలే నాతో ఏంది లొల్లి, అయితది నీ పెళ్ళి, నేను నవ్వులు దాకెళ్ళి. ఏంది బొరాన్ అంటున్నా, ఏంది మోడల్ మోడల్ చింటూ డేంజర్ స్మైలీ 1 2 3 1 4 3 ఐ లవ్ యూ బొరాన్ అంటున్నా. ఒకప్పుడు జంతువులు చూడడానికి జూకి పోవాల్సి వచ్చేది, మీ వల్ల జూకి పోవాల్సిన అవసరం లేకుండా పోయిందిరా బాబు. ఏం సార్ ఎట్లున్నారు? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు, మెసేజ్ చేస్తే బ్లాక్ చేస్తారు. ఇంత ఎండలో నీకోసం ఎల్బీ నగర్ నుంచి వస్తున్నా తెలుసా? నేను ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే పక్కకు చూడు అంటావేంది? ఇదేంటి ఇట్లా తగులుకుంది? ఎవరి అంకుల్? మా డాడీ. నమస్తే అంకుల్. నమస్తే. నమస్తే. నేను ఎన్నిసార్లు అడిగినా తెలుసా మీ డాడీని పరిచయం చేయని? ఎందుకు? ఎందుకంటావేంది అంకుల్? రిలేషన్షిప్ బిల్డ్ చేసుకోవాలి కదా, ఎంతైనా ఒక ఫ్యామిలీ వాళ్ళం కదా మనం.
అంకుల్ ఒక 2 నిమిషాలు పక్కకెళ్ళి మాట్లాడేసి వస్తాం. 2 నిమిషాలు. ఏం అవసరం లేదు, అది ఏదో ఏంటో మాట్లాడుకోండి. అంకుల్, పేరెంట్స్కి చెప్పుకోలేని బొచ్చడి విషయాలు ఉంటాయి. అవి మా మధ్యనే క్లోజ్ అయిపోవాలి. ఏమంటావు వరుణ్? అంతే కదా? అంటే అది అది ఎందుకంత టెన్షన్ పడుతున్నారా? ఉచ్చబోయిస్తా మాయనంటివి. ఎట్లా చెప్పాలరా దీనికి? ఇప్పుడు నువ్వు ఉచ్చబోసుకుంటానవా? సరే నాడు, అంకుల్ ఎక్కువసేపు వెయిట్ చేయించొద్దు. మనం నువ్వేదా డైరెక్ట్ మాయతో డిస్కషన్ పెడుతున్నావు? మనం చేసే పని అట్లుంది కాబట్టి. దోస్తుగా హల్దీ ఫంక్షన్ పక్కన పెట్టి నీకోసం ఉరుక్కుంటూ వచ్చినానంటే అర్థం చేసుకోరా భయ్. ఈ బ్రేకప్లు ప్యాచప్లు నాతోని కాదు. ఏం చేయమంటావు చెప్పు? మా ఏమో ఎగ్జామ్స్ రాసి మంచిగా లైఫ్లో సెటిల్ అవ్వమని చెప్తాడు, నువ్వేమో ఏమొద్దంటావు. ఎన్నిసార్లు చెప్పాలిరా బే నీకు? మా అయ్య దగ్గర 50 కోట్ల ఆస్తుంది. రేపు పెళ్ళైనాక అవి నీయే కదరా. నీతో గానిపోని పనులన్నీ నెత్తి మీద వేసుకొని దిమాగ్ ఖరాబ్ ఎందుకు చేసుకుంటావు? దేవుడా, స్మోక్ చేస్తావా? డాడీకి తెలుసా నువ్వు స్మోక్ చేస్తావని? అయితే ఓకే. తగ్గేది లేదు మామా, సిగరెట్ పట్టి స్మోక్ చేస్తున్న స్టైల్ చూడు, మాట్లాడే ప్రతి మాటలు నా కాన్ఫిడెంట్ చూడు, తను చూస్తే చూపు చూడు, కథ నా యాటిట్యూడ్, తను ప్రేమిస్తే ఏ హాని రానియదు, ప్రేమ కోసం తను ఇస్తాది జాన్ బాయ్. 3 రోజులు అవుతుందిరా భయ్, తిండి లేక నిద్ర లేక. మా అయ్యేమో బిడ్డ ఏమైందే అని అడుగుతుండు. నాకేమో నోటిదాకా వస్తుంది చెప్దామని. ఏడనికి దమ్కిలిచ్చి భయపట్టిస్తాడేమో అని చెప్పలేకపోతున్నా. నేనేమన్నా హ్యాపీగా ఉన్నానా? నేను అదే డిప్రెషన్లో ఉన్నా. ఇప్పుడు ఏమంటావు? అంతా ఓకే కదా? లవ్ యూనే కదా? లవ్ యూనే. నాడు అంకుల్ అంకుల్ అంటే ఏదో ఫ్యాన్సీగా ఉన్నది. అదే మామ అని పిలిస్తే కొంచెం లవ్ ఎఫెక్షన్. అయినా మన ఫస్ట్ మీటింగ్ ఇలా గల్లీలు అవుతుందని నేను అస్సలు ఉంచలేదు మామ. మనం ప్యాచప్ అయితే నీకు గిఫ్ట్ ఇద్దాం అనుకున్నారా? మా డాడీకి తెలియకుండా నీకు విస్కీ బాటిల్ తీసుకొచ్చిన. తీసుకో మామ. అరే తీసుకోండి మామ. బాటిల్ వాన్ కోసం అని చెప్పినా కానీ మీకు ఇష్టమైన బ్రాండ్ అని చెప్పిండు మనోడు, అందుకే తీసుకొచ్చిన. ప్రేమ కోసం తను ఇస్తాది జాన్ బాయ్, తను చూసి అందరు రైటర్ బొరన్ బాయ్, అది మాట్లాడితే కాటుంటది కానీ తను బాయ్ మామ. స్వీట్ బాయ్, టెన్షన్ తను కాదు అది చిల్లు ఉంటది, అందరితో ప్రేమతో కలిసి ఉంటది, వేరే అమ్మాయిలు టీ కాఫీ తెస్తే తన చేతుల్లో విస్కీ స్కాచ్ రమ్ ఉంటది. అమ్మాయిల సీనే వేరు, ఏందిరా అసలు ఏం జరుగుతుందో అమ్మాయిల సీనే వేరు, ఫీలే వేరు, ఈ రోజుల్లో అమ్మాయిల సీనే వేరు, ఈ రోజుల్లో అమ్మాయిల ఫీలే వేరు, ఈ రోజుల్లో అమ్మాయిల సీనే వేరు, ఫీలే వేరు. చూడద్దు చూడద్దు చూడద్దు. ఆ అమ్మాయి ఏందో, ఆ టాటూలేందో, ఆ సిగరెట్ తాగడేందో. ఏ దరిద్రం అయితే ఇంటికి రావద్దని కోరుకుంటామో ఆ దరిద్రాన్ని సంఖ్యలేసి తిరుగుతున్నారా? ఏడనోరా బద్మాష్, ఇక్కడికి రా. నాన్న మిడ్ నైట్ గుసగుసలు, బాతుల్లో నవ్వులు, సండే లేట్ నైట్ వచ్చుడు, ఇవన్నీ ఆ పిల్ల గురించేనా? చేసిన పెంటంతా చేసి ఇంకా మౌనం ఎందుకురా?
మా డాడ్ అక్కడ హాల్లో పడుకుంటాడు. ఇక్కడ రాడు, నా బెడ్రూమ్ సపరేట్ కదా. అవునా, కలుద్దాం అనుకుంటే పొద్దు నుంచి ఒకటే వర్షం పడుతుందిరా. క్లైమేట్ ఏమో కూల్ ఉంది, బాడీ ఏమో హీట్ ఉంది. నువ్వు పక్కనుంటే బాగుండే తెలుసా. సరే రారా, నీకోసం డోర్లో కిటికీలన్నీ తీసి పెట్టినా. లేదమ్మా, నాకు నిజంగా చాలా అంటే చాలా అంటే ఈయన ఎప్పుడు వచ్చిండు. సచ్చాను నాయన. ఏమైందిరా పిచ్చోడా? హలో హలో. పరిగెట్టుకెళ్ళవి తొందరేంటి నీకస. ఓ మై లిల్లీ, ఓ మై లిల్లీ ప్రాణా. ఏం బావా, మంచిగున్నావా? ఇంకేం బావ, అంత మంచినా? అన్నట్టు అడగడం మర్చిపోయినా, మన వరుణ్ బిడ్డగా అవగొట్టిడా లేకపోతే అట్లనే గాలి తిరుగుతాడా? చదువు ఒకటి స్కిప్ చేసి జీవితంలో చెయ్యాల్సినన్నీ చేస్తాండ. ఏమంటానో బావా, అసలు అర్థమవుతలేదు. ఏంలే, సర్కిల్లో పిల్లలు చెడిపోవద్దు, సంఖ్యనాకపోవద్దు అని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ ఉండాలే. అట్లా మనోడు అన్నమాట. కట్ చేసిందా? ఏమిరా, కోపం వస్తుందా? అరే, ఒక సెకండ్ కళ్ళు మూసుకుంటే ఆ పిల్ల సిగరెట్ తాగడమే కనిపిస్తాందిరా నాకు. మీ అమ్మ సిగరెట్ మానమని తిడుతూ ఏడుస్తూ ఉండేది. అరే, ఒకవేళ మీ ఇద్దరికి నిజంగానే పెళ్లి జరిగిందనుకోరా, అప్పుడు నువ్వే ఆడవాలే. నాన్న, నువ్వు ఏ బ్రాండ్ స్మోక్ చేస్తావురా? అమెరికన్ నాన్న. రే 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 ఏ చెప్పుతో కొట్టాలరా నిన్ను? దీపావళికి భార్యాభర్తలిద్దరూ బాంబులు కాల్చినట్టు మీ ఇద్దరు సిగరెట్లు తాక్కుంటే నా చుట్టూ తిరుగుతూ ఉంటే నా వల్ల కాదురా బాబు. రే, నాకు తెలవకుండా ఇంకేం పంచాయతీలు ఉన్నాయిరా? ఇంకేమున్నాయి డాడీ, అంతా చూసినావు కదా. లేదురా, బుక్లో బొక్క పెట్టి తిరుగుతున్నా కదా, అందులో ఉంటారా అన్నీ. ఏది ఆ ఫోన్ ఇటు వాట్సాప్ ఓపెన్ చేసి. ఎందుకు నాన్న? రేయ్, ఇప్పటికే నేను చాలా కోపాన్ని కంట్రోల్ చేసుకుంటానా. ఇరా
వాట్సాప్ ఓపెన్ చేసి ఇప్పుడు చెప్పరా, ఇందులో అమ్మాయి నంబర్ ఏడుంది? నేను టైప్ చేసి ఇస్తాను నాన్న. చెప్పరా నువ్వు. అది ఏమిరా? నా నా రాక్షసి అని ఉంటుంది నాన్న. అరే ఏమిరా ఇది? చేతిలో ఫోన్ పట్టుకోగాని మెసేజ్ చేసిందిరా పాప. ఏం చేసిందిరా? అరే బకులు, అంకుల్కి చికెన్ వింగ్స్ ఆర్డర్ చెయ్యి. విస్కీ తాగే టైంలో టేస్ట్గా ఉంటుంది. రే నిజం చెప్పరా, ఇది ఎక్కడ బార్లని కదా నీ పరిచయం అయింది? చిచ్చి లేదు నాన్న. ఏ తండ్రి అయినా మావయ్య కాఫీ అని తెచ్చిచ్చే కోడలు కోరుకుంటాడు కానీ ఇట్లా హ్యాంగ్ ఓవర్ పెగ్గిచ్చే కోడలు ఎవడు ఒప్పుకుంటాడురా? మళ్ళీ ఏదో మెసేజ్ పెట్టిందిరా. డాడీ ఊరెళ్తే చెప్పు, అబ్బా అప్పుడు నేను మళ్ళీ వస్తా. రే 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 ఇక్కడ రా. నువ్వు కొడతావు నాన్న. నువ్వు రాకపోయినా ఆడకొచ్చి కొడతా రాయలుగా. ఎక్కడ కూర్చో. నువ్వు అనుకున్నట్టు ఏం లేదు డాడీ. మరి ఏం చేసినారా? అష్టాసమ్మ ఆడినారా? లేదు నాన్న, ఇంపోర్టెడ్ స్కోచ్ బాటిల్ ఉంటే నైట్ అంతా ఫుల్ తాగినాం. అరే నాన్న ఓహే చాలా ఘోరంగా ఉంది. రే గీ పిల్లకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసురా. చెప్తా. డాడీ ఇంట్లో లేడు, నువ్వు ఇంటికి వచ్చాయి. అబ్బా మరి ఇంత ఫాస్ట్గానా? వసని అమ్మమ్మ డాడీ. రేయ్ హలో, స్టెప్స్ ఎక్కి టెర్రస్ మీదికి రా. ఆహా బేబీ. డాడీ ఉన్నాడు పో. అంకుల్ ఏంది ప్రాంక్ చేసిండ్రా నా మీద ఇద్దరు కలిసి? క్రేజీ ఐడియా వచ్చింది. ఇంట్లో టీచర్స్ బాటిల్ ఉన్నది, ముగ్గురం కలిసి తాగుదాం, ఏమంటావు? డాడీకి తెలియకుండా మన కోసం దాచిపెట్టిన. బేబీ నువ్వు పోయి మమ్మీకి కాల్ చేయి, బాటిల్ ఇస్తుంది. మమ్మీయా? ఏది ఇంట్లో అందరూ పరిచయం ఏంట్రా నీకు? మరి నేను వెళ్ళొస్తా. అంతా ఓపెన్ అనుకుంటా కదా ఇంట్లో. అదేం లేదు అంకుల్, మమ్మీకి ఈ పబ్బులు క్లబ్బులు అస్సలు నచ్చవు. తాగాలనుకుంటే ఇంటికి తెచ్చుకో, ఏమైనా చేసి పెడతా అంటది. కానీ వరుణ్ ఉండడు కదా. ఇక మీరు లేనప్పుడు ఇద్దరం కలిసి బోటి కూర వండుకుంటూ డ్రింక్ చేస్తూ నెట్ఫ్లిక్స్లో వెబ్ సిరీస్ చూసుకుంటూ చిల్ అవుతాం. నాకు 2 నిమిషాలు టైం ఇస్తావా నీతో మాట్లాడనీకి? గదేం మాట అంకుల్, చెప్పండి. మీ ఇంట్లో అంతా నిన్ను వదిలేసేట్టున్నారు కదా, అంతా ఇష్టారాజ్యం అయిపోయింది. అరే మంచిగా చదువుకుందాం, ఉద్యోగం చేసుకుందాం, అరే లైఫ్ని డిసిప్లిన్గా పెట్టుకుందాం, ఇవి ఏమైనా ఉన్నాయా?
మీకు ఎట్లా చెప్తే అర్థమవుతుందో నాకు తెలియదు అంకుల్, కానీ ట్రై చేస్తా. మొన్న కోవిడ్ టైంలో మా ఇంట్లో అందరికీ వైరస్ అటాక్ అయితే ద హైయెస్ట్ క్వాలిఫైడ్ పర్సన్ మా మామయ్య 2 PhDలు చేసిండు, కానీ ఏం లాభం, చావును ఆపుకోలేకపోయిండు. మా బాబాయ్ 30 లక్షల ప్యాకేజ్, చావుని ఆపలేకపోయిండు. మా నానమ్మ 40 సంవత్సరాలు ఫుల్ డిసిప్లైన్, చావు నుంచి తప్పించుకోలేకపోయింది. ఇంకెందుకు మామ, మనకు మనం ఒకరితో ఒకరికి కంపేర్ చేసుకోవడానికి పెట్టుకున్నవి ఇవన్నీ. ఇప్పుడు నేను ఇట్లా వెళ్తున్నా, కార్లోనే యాక్సిడెంట్ అయిపోవచ్చు, కార్డియాక్ అరెస్ట్ వచ్చిందనుకో బొమ్మలా నీ ముందు కుప్పగూలిపోతా. మనం ఈ చిన్నపిల్లలు ఆడుకుంటారు కదా, 2 బ్యాటరీస్తో నడుస్తాయి బొమ్మలు, గంతే మామ మనం కూడా. అయినా మీరు నన్ను చూసి చదవలేదు అనుకుంటానరా, అట్లా కనబడుతున్నాను నేను మీకు? IIT JEEలో ఆల్ ఇండియా 15th ర్యాంక్ మామ నాది. IIT బాంబేలో అడ్మిషన్ కూడా కన్ఫర్మ్ అయింది మామ 6 months బ్యాక్. మావాడు ఏడు దొరికిండు నీకు? వాట్ అంకుల్? అదే వాడెక్కడ పరిచయం అయ్యాడా అని. IIT బాంబే నుండి అడ్మిషన్ లెటర్ వచ్చిందని ఇంట్లో అందరూ మస్తు హ్యాపీ, ఒక్క నేను తప్ప. కారణం తెలియదు, అసలు ఎవరి కోసం వెళ్ళాలి, దేనికోసం వెళ్ళాలి అని నన్ను నేను క్వశ్చన్ చేసుకున్నా, నాకు ఆన్సర్ దొరకలేదు. లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ లేకుండా ఉంటే లైఫ్ ఇంత బోరింగ్గా ఉంటుందా అని ఆ మూమెంట్లో అనిపించింది. యామ్ ఐ నాట్ ప్యాషనెట్ అబౌట్ సంథింగ్? రేస్లో ముందుండాలని నా గురించి నేను ఎప్పుడు ఆలోచించుకోలేదా? ఇంజనీరింగ్ అయ్యాక US or UKలో జాబ్, అక్కడే లైఫ్ సెటిల్, బిజీ లైఫ్, లోన్లీ లైఫ్, ఇదే ఆలోచన అప్పుడొస్తే బీయింగ్ ఏ బ్రేజన్ గర్ల్ నాకేం కావాలో వెతుక్కొని లైఫ్లో ఒక డ్రాస్టిక్ చేంజ్ కోసం ఒక బోల్డ్ డెసిషన్ తీసుకోవాలని మాత్రం అర్థమైంది. పండు, నువ్వే నా జీవితం, నువ్వే నా సర్వస్వం. పండు, నువ్వే నా జీవితం, నువ్వే నా సర్వస్వం. నువ్వు ఏం చేస్తున్నావు? ఇన్స్టా రీల్సా? చిచే, నాకు ఇన్స్టా రీల్స్ అంటే నచ్చవు. ఒక మూవీకి ఆడిషన్ పంపాలి, రికార్డ్ చేస్తున్నా. ఎందుకంటే ఇబ్బంది పడుతున్నావు? ఒక మొబైల్ ట్రైపాడ్ కొనుక్కోవచ్చు కదా. వెయిట్, ఐల్ కమ్. హాయ్, ఐమ్ వైషు. వరుణ్. ఇది హరి వాళ్ళ హోమ్ కదా, నేను ఎప్పుడు ఇక్కడ చూడలేదు. హరి మా ఫ్రెండ్. అచ్చా, వాడెక్కడా? కాలేజ్. మొబైల్ ఇవ్వు, నేను రికార్డ్ చేస్తా. ఏంది బాస్, ఇందులో ఏం కనిపిస్తుందని? వెయిట్, నా మొబైల్లో రికార్డ్ చేస్తా. థ్యాంక్స్ అండి. ఈ డైలాగ్ పేపర్ తీసుకోండి. ఏంది ఇంత చిన్న పేపర్లో డైలాగ్ రాసుకున్నావా? పేపర్ చూస్తూ ఉండండి, డైలాగ్ కరెక్ట్గా వస్తుందా రావట్లేదా అని. ఎందుకు ఇదే? నీకు నచ్చిన డైలాగే చేయొచ్చు కదా. ఆల్రెడీ ఫస్ట్ రౌండ్లో సెలెక్ట్ అయ్యానండి, ఇది సెకండ్ రౌండ్. వాళ్ళు రాసి పంపిన డైలాగ్ ప్రాక్టీస్ చేయమని చెప్పారు. మొబైల్ బ్యాటరీ అయితే ఎక్కువసేపు రాదని చెప్పి పేపర్లు రాసుకున్నాను. ఏంది ఇది హాల్ టికెట్లా ఉంది? పేపర్ చూస్తుండండి, డైలాగ్ కరెక్ట్గా వస్తుందా రావట్లేదా అని. రెడీ యాక్షన్ చెప్పండి, స్టార్ట్ చేస్తాను. ఓకే, యాక్షన్. హాయ్, మై నేమ్ ఈస్ వరుణ్. మై ఏజ్ ఈస్ 25. మై హైట్ ఈస్ 5.6. మై మొబైల్ నెంబర్ ఈస్ 9030804772. పండు, నువ్వే నా ప్రాణం, నువ్వే నా సర్వస్వం. నువ్వు నా కోసం. ఈరోజు ఎగ్జామ్ డేట్ ఉంది హాల్ టికెట్ మీద.
ఎగ్జామ్ ఈరోజా? అవును. మరి ఎగ్జామ్ రాయవా? రాసినా ఎలాగో పాస్ అవును. ఎందుకు ఇంకా? నాకు నేను కాన్ఫిడెంట్గా ఉండేది ఒక్క యాక్టింగ్లోనే. ప్లీజ్ అండి, ఈరోజు ఎలాగైనా ఆడిషన్ పంపాలి. నైట్ అంతా కూర్చొని మా నాన్నకి ఎగ్జామ్ అని చెప్పి డైలాగ్ ప్రిపేర్ అయ్యాను. ఓకే. వాడిలో ఉన్న కాన్ఫిడెన్స్, మొండితనం, ఎలా అయినా సాధించాలనుకునే వాడి మనస్తత్వం నాకు మా ఇంట్లో నేను ఇంజనీరింగ్ చేయలేనని ఓపెన్గా చెప్పేంత కాన్ఫిడెన్స్ ఇచ్చాయి. ఏదో పాజిటివ్ పవర్ వాడికి క్లోజ్గా నన్ను పుష్ చేసింది. లేకపోతే ఐఐటి బాంబేలో జాయిన్ అవ్వాల్సింది నేను వాడితో ఆడిషన్స్ చుట్టూ తిరగడం ఏంటి? చిరునవ్వు
నా కళ్ళ ముందే నువ్వు పెద్ద స్టార్ అయిపోవాలిరా. నాకు స్టార్ అవ్వాలని లేదు వైషు. మా నాన్న నన్ను ఒక యాక్టర్గా యాక్సెప్ట్ చేస్తే చాలు. బండి పక్కన ఆపురా, పక్కన ఆపు. రే 200 ఫకింగ్ కాంపిటీటర్స్లో యూ 100 అవార్డ్ రా. ఇంతకన్నా మంచి ఛాన్స్ ఏముంటుంది నీకు? నా ముందు ఇంత డేర్గుంటావు, మీ నాన్న అనేసరికి ఎందుకురా ఇంత టెన్షన్ పడిపోతావు? నీకు తెలియదు వైషు మా అబ్బాయిల గురించి. మీలాగా ఫాదర్స్ దగ్గర ఓపెన్గా మాట్లాడేంత డేర్ మా అబ్బాయిలకు ఉండదు. నీకు కనిపించే ఈ వరుణ్ వేరు, మా డాడ్ కళ్ళ ముందర బుక్స్ పట్టుకొని భయం భయంగా తిరిగే ఆ వరుణ్ వేరు. అయినా నేనే కాదు, మిడిల్ క్లాస్లో పుట్టిన ప్రతి అబ్బాయి పరిస్థితి ఇదే. అయినా వాళ్ళందరిలోకెల్లా లక్కీయెస్ట్ పర్సన్ నేనే. ఎందుకో తెలుసా? నా వయసు వాళ్ళ దగ్గర లేదు కాబట్టి. Will you marry me? నా లైఫ్ అంతా ఒక గ్యాంబ్లింగ్ లాంటిది. నేను రేపు సక్సెస్ అవుతానో లేదో కూడా నాకు తెలియదు. నాలాంటి వాడితో ఏదో కొన్ని రోజులు ఉన్నామా స్పెండ్ చేసామన్నట్టుండాలి, కానీ ఇలా లైఫ్ షేర్ చేసుకోవద్దు. నిజం చెప్తున్నారా? లైఫ్లో నువ్వు సక్సెస్ అయినా అవ్వకపోయినా ఒక హస్బెండ్గా నా పక్క నుండి చాలు. చిచి, ఎట్లా పెంచిన వాడిని నేను. వాళ్ళ అమ్మ పోయినాక ఆ లోటు తెలవకుండా వాడిని నేను చూసుకుంటే వాడు నాకు మిగిల్చింది ఇది. అరే, కన్న తండ్రిని ఏ కొడుకని ఎంతగా మోసం చేస్తాడా అసలు? నాకు ఒక విషయం అర్థం కాదు. ఇట్లా రోజు తాగుతూ తిరుగుతూ ఉంటే మీరంటే ఉన్నోళ్ళు మీకు నడుస్తుంది, కానీ మావాడి పరిస్థితి ఏంటి? వరుణ్ చెప్పింది నిజమే అంకుల్. మీ ఫాదర్స్కి ఎంత చెప్పినా ఎట్లా చెప్పినా లాస్ట్కి అక్కడికే వస్తారని. వరుణ్ నేను స్మోక్ చేసేది డ్రింక్ చేసేదే మీకు కనబడుతుంది, కానీ వాడు ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు బట్టలు సరిగ్గా లేవని ఆఫీస్ లోపల కూడా వాడిని రానివ్వలేదు. వాడి మీద మీకున్న ఒపీనియన్ మారాలని, ఎందుకు పనికిరాడని మీరు అనుకోవద్దని వాడు ఒక సక్సెస్ఫుల్ యాక్టర్ అయ్యి మీ ముందు నిలబడి మీ కళ్ళలో చూస్తూ సూటిగా మాట్లాడదామని చెప్పని రోజే లేదు నాకు. ఆ రోజు కోసం వాడు మీరెంత తిట్టినా ఇన్సల్ట్ చేసినా వెయిట్ చేస్తూనే ఉన్నాడు. ఈ స్మోకింగ్ డ్రింకింగ్ అంటారా, అంతా టెంపరీ అంకుల్. తాగాలనిపిస్తే తాగుతాం, వద్దనుకుంటే తాగం. మంచి స్వింగ్లో వచ్చిన అంకుల్, మూడ్ మొత్తం ఖరాబ్ అయింది. బాటిల్ అయితే పంపిస్తాను, తర్వాత ఎప్పుడైనా తాగుదాం. ఓకే అంకుల్, మరి వరుణ్ అలా పరిగెత్తనీయకుండా కట్టేయకండి అంకుల్. లెట్ హిమ్ రన్ ఇన్ హిస్ ఓన్ వే. వాడికి యాక్టర్ అవ్వడం అంటే ఇష్టం. వాడు మీకు తెలియకుండా కాలేజ్ అని చెప్పి థియేటర్ ప్లేస్లో యాక్ట్ చేసేవాడు. ఏం లైఫ్ అంకుల్ అది? వాడికి బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చినా కూడా ఇంట్లో పెట్టుకోలేక మా ఇంట్లో పెట్టమన్నాడు. అక్కడే మీరు ఒక ఫాదర్గా ఓడిపోయారు. నా డెసిషన్కి వాల్యూ ఇచ్చి మా ఫాదర్ నా దృష్టిలో హీరో అయ్యాడు. మీతో ఏం షేర్ చేసుకోలేని పరిస్థితిలో వాడిని పెంచి వాడి దృష్టిలో మీరు విలన్ అయ్యారు. గుడ్ నైట్ అంకుల్.
ఐషు మీకోసం బాటిల్ పంపించింది. వద్దని ఎంత చెప్పినా వినలేదు. సెల్ఫీ తీరా. చూడనికి క్లాస్ కానీ పక్క ఊర మాస్ మామ నచ్చింది చేస్తుంది నచ్చినట్టుగా ఉంటుంది ఎవరిని కాడేది తగ్గేది లేదు మామ తగ్గేది లేదు మామ సిగరెట్ పట్టి స్మోక్ చేస్తున్న స్టైల్ చూడు మాట్లాడే ప్రతి మాటలు నా కాన్ఫిడెంట్ చూడు తను చూస్తే చూప్ చూడు కథ నా యాటిట్యూడ్ తను ప్రేమిస్తే ఏ హాని రానియదు ప్రేమ కోసం తను ఇస్తాది జాన్ బాయ్ తను చూసి అందరైతారు బొర్రన్ బాయ్ అది మాట్లాడితే ఘాటుంటది కానీ తను చూపించే ప్రేమ ఎంతో స్వీట్ బాయ్ టెన్షన్ తను కాదు అది చిల్లుంటది అందరితో ప్రేమతో కలిసి ఉంటది వేరే అమ్మాయిలు టీ కాఫీ తెస్తే తన చేతుల్లో విస్కీ స్కాచ్ రమ్ ఉంటది ఈ రోజుల్లో అమ్మాయిల సీనే వేరు ఈ రోజుల్లో అమ్మాయిల ఫీలే వేరు ఈ రోజుల్లో అమ్మాయిల సీనే వేరు ఫీలే వేరు ఈ రోజుల్లో అమ్మాయిల సీనే వేరు ఈ రోజుల్లో అమ్మాయిల ఫీలే వేరు ఈ రోజుల్లో అమ్మాయిల సీనే వేరు ఫీలే వేరు ఒక మెసేజ్ లో ఇంటి కాడికి వచ్చేస్తది అది దేనికి భయపడుతూ తెలుతారుంటది తన మాటలతో నాన్నగాడి ఇరికిస్తుంది మనసులో ఏమున్నా బేఫికర్ చెప్పేస్తది ఓటమి ఎదురైతే మోటివేషన్ లాగొస్తది ఆస్తి పాస్తి కాదు టాలెంట్ చూస్తది ఈ రోజుల్లో అమ్మాయిల సీనే వేరు ఈ రోజుల్లో అమ్మాయిల ఫీలే వేరు ఈ రోజుల్లో అమ్మాయిల సీనే
లేదు